తదుపరి ధనుసు రాశి వారు. ధనుసు రాశి వారు ఈ నెలలో ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. నమ్మించి మోసం చేసేటువంటి వారు అధికమవుతూ ఉంటారు. అరే ఇతన్ని నమ్మి మనం ఎలా వదిలేసాం, ఇతను మనకి ద్రోహం చేసింది అనేటువంటి ఒక ఆశ్చర్యానికి గురవుతుంటారు. అయితే ధనుసు రాశిలో రాజకీయంలో ఉన్న వారికి కాస్త మాట తీరు తగ్గుతుంది. ఆ, ఎంత చేసినా ఇలాగే ఉంటున్నాం కదా, ఏం కాదులే అనేటువంటి ఒక ధోరణికి వచ్చేస్తుంటారు. విద్యార్థులు సరే జ్ఞాపకశక్తి తగ్గుతుంది. తగ్గినా కూడా తమ యొక్క వ్యవస్థ వల్ల బాగా చదువుతారులే అనేటువంటి ఒక విధానంతో జరిగిపోతుంది. ఇక ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు రైతులకి మొదటి 3 వారాలు కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. 4వ వారం కాస్త ఇబ్బంది పడేటువంటి విధానం లభిస్తూ ఉంటుంది. ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారం చేద్దాం అనుకుంటే కనుక 2వ వారం ప్రారంభం చేయండి. అది కూడా పరోక్షంగానే చేయండి. ప్రత్యక్షంగా అయితే మాత్రం వద్దు. పరోక్షంగా మీరు వ్యాపారం ప్రారంభం చేయడం ఆగస్టు 2వ వారం అద్భుతమైనటువంటి సమయంగా చెప్పచ్చు. ముఖ్యంగా పుస్తకాలకు సంబంధించి కానీ, లేదా స్టేషనరీకి సంబంధించి కానీ, లేకపోతే ఈ టైర్లకు సంబంధించి కానీ మీరు వ్యాపారాలు ప్రారంభం చేయండి. ఉపయోగదాయకంగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. ధనుసు రాశి వారు రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెట్టాలి అంటే 3వ వారంలో పెట్టుబడి పెట్టండి. అది కూడా ఆగస్టు 20వ తారీఖు నుంచి 26 మధ్యలో పెట్టండి. మీరు పెట్టిన పెట్టుబడికి సమన్యాయం జరుగుతుంది. ధనం అనేటువంటి నష్టం కాదు. ధనుసు రాశిలో వారికి ఆరోగ్యం విషయంలో ఈ భుజాలు అనేటువంటివి ఇబ్బంది కలగడం, కాళ్ళ దగ్గర పిక్కలు లాగడం, లేదా నరాలు అనేటువంటి తేలేటువంటి వ్యవస్థ ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పటి నుంచో ఆకస్మికంగా చూస్తున్న ధనం కానీ, తాత ముత్తాతల నుంచి రావాల్సిన ఆస్తి ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చి చెడిపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. కాబట్టి ఆశపడవద్దు. వచ్చేది ఎప్పుడన్నా మనకే వస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఉండండి. దీనివల్ల మీకు మీరు సర్ది చెప్పుకునే అవకాశం ఎక్కువ లభిస్తుంది. ధనుసు రాశి వారు ఎవరైతే విదేశాలు వెళ్దాం అనుకుంటున్నారో వారికి 3వ వారం అద్భుతంగా కలిసి వస్తుంది. ధనుసు రాశి వారు విదేశాలకు ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వారికి 3వ వారం అద్భుతంగా కలిసి వస్తుంది. 3వ వారం కనుక మీరు విదేశాలకు వెళ్ళడానికి శ్రీకారం చుట్లయితే మంచి అవకాశం లభిస్తుంది. నిరుద్యోగులకి కాస్త ఊరట కలిగి ఉద్యోగ ప్రాప్తి కలిగే అధికారం 2వ వారంలో వస్తుంది. ఎవరైతే ప్రమోషన్ల కోసం చూస్తున్నారో మీ ప్రమోషన్లు మీరు అనుకున్న స్థలం కంటే వేరే చోటకి మారడం, పర్వాలేదులే ఎక్కడైతే ఉంది నాకు ప్రమోషన్ అయితే వచ్చింది కదా అని మీలో మీరు సర్ది చెప్పుకునే అవకాశం లభిస్తుంది. ఇక ధనుసు రాశిలో వారు ఆడవారి విషయానికి వస్తే ధనాన్ని ఎక్కువగా కోల్పోతూ ఉంటారు. ఎంత ధనం మీ చేతిలో పెట్టినా నీరులా ఖర్చు అయిపోతూ ఉంటుంది. సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం కలిగే అధికారం లభిస్తుంది. ఎవరైతే ప్రసవానికి ఉన్నారో పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అధికారం ఎక్కువ లభిస్తుంది. వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో దూరపు వివాహం అయ్యేటువంటి వ్యవస్థ లభిస్తోంది. ఇక ఆడవారి విషయంలో కుటుంబంలో కానీ సమాజంలో కానీ మీ గౌరవం కొంచెం తగ్గుతుంది. చెప్పొచ్చావులే, ఇన్ని రోజులు నువ్వేం చేసావు, నీకు మాత్రం బాగుపడ్డావా, లేదు కదా అనేటువంటి మాటలు వినడం జరుగుతుంది. ఆడవారు గర్భసంచి వ్యవస్థలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భసంచి ఆపరేషన్లు అయ్యేటువంటి అవకాశం 2వ వారంలో ఎక్కువగా కనబడుతోంది. అయితే ధనుసు రాశిలో వారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి కీచులాట్లు అనేటువంటి పెరుగుతూ ఉంటాయి. దీనివల్ల పెద్ద మనుషులు మీరు మార్చుకోవడం, ఏ పెద్ద మనిషి కూడా మీ సమస్యకి సరైన పరిష్కారం చెప్పుకోకపోవడం జరుగుతుంది. ధనుసు రాశి వారు ఉన్నతంగా ఆరోగ్య సమస్య కానీ, లేదా ఆర్థిక సమస్య కానీ తొలగాలి అంటే కనుక వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. గోచార రీత్యా మీ యొక్క ధనుసు రాశి వారికి ఏ విధమైన ఫలితాలు వస్తున్నాయో నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ధనుసు రాశి వారు గోచార రీత్యా ఆగస్టు నెల అంతా కూడాను ప్రతిరోజు కూడా తెల్లటి పుష్పాలతో మీ దగ్గరలో ఉన్నటువంటి ఏ దేవాలయంలో సరే అర్చన చేయించండి. అంతేకాకుండా నిత్యము కూడా సింధూరాన్ని అడ్డంగా ధరించండి. కింద వృత్తాకారంలో చందనాన్ని ధరించండి. ఈ ధనుసు రాశి వారు ఇంట్లో ప్రతిరోజు కూడా వేప నూనెతో దీపారాధన చేయడం చాలా మంచిది. అంతేకాకుండా ఓం మహాదేవాయ నమో నమః అనేటువంటి మహామంత్రాన్ని నిత్యము స్మరిస్తూ ఉండండి. ఈ ధనుసు రాశి వారు ఆగస్టు నెల అంతా కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం కుదిరితే 2 పూట్ల కూడా
మీకు దగ్గరలో ఉన్నటువంటి కోవెల్లో నమస్కారం చేసుకుని 5 ప్రదక్షిణలు చేసుకుంటూ ఉండండి. దీనివల్ల జగదాంబిక మిమ్మల్ని సర్వదా రక్షిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ధనుసు రాశి వారు కేవలము తెల్ల పుష్పాలతో మాత్రం మీ దగ్గరలో ఉన్న దేవాలయం, అది ఏ దేవాలయమైనా కానివ్వండి, గణపతి కానీ, హనుమంతుడు కానీ, అమ్మవారు కానీ, శివుడు కానీ, నారాయణుడు కానీ, ఎవరన్నా సరే, గ్రామ దేవత అన్నా సరే, తెల్లటి పుష్పాలతో మాత్రమే అర్చన చేయండి. అద్భుతమైన ఫలితాలు లభించి మీ యొక్క కష్టం తీరి ఆర్థికంగా కాస్త నిలబడడానికి, ఆరోగ్యంగా ప్రమాదాలు జరగకుండా మిమ్మల్ని ఆ జగదాంబిక రక్షిస్తూ ఉంటుంది.